చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన నాయకుడు విసినిగిరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మర్చిపోకూడదని, అవే కారణంగా బొత్స ఇంట్లో కూర్చోవాల్సిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల భయం పోయి ఆనంద బాష్పాలు కళ్లల్లో కనిపిస్తున్నాయని అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్సకు మాటలు ఆడే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మఒడి పథకంలో ఇల్లు ఒకరికి మాత్రమే సహాయం అందించగా మా ప్రభుత్వం ఇళ్లలో ఉన్న పిల్లల సంఖ్య ప్రకారం సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. చీపురుపల్లి జనసేన పార్టీ ఇంత శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు సంక్షేమ పథకాలు ఆగిపోయి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇసుక 1000 కోట్లు అమ్ముకున్నారు, మందు 1000 కోట్లు అమ్ముకున్నారు. ఈరోజు మద్యం గురించి మాట్లాడడానికి వైసీపీ నాయకులకు ఎవరికీ అధికారం లేదని చెప్తాం. ఏంటంటే గత ప్రభుత్వంలో వీళ్ళకి నచ్చిన బ్రాండ్లు వీళ్ళకి నచ్చిన మంది అమ్ముకొని 1000 కోట్లు సంపాదించుకొని అందరు కేసులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది చంద్రబాబు గారికి. ఎందుకంటే 1000 కోట్లు సంపాదించి హాస్పిటల్ కట్టి అప్పుడు మందు సొమ్ము తినే, ఇసుక సొమ్ము తినే, ఆ తర్వాత హాస్పిటల్ కట్టి హాస్పిటల్లో వాళ్ళ డబ్బులు కూడా దోచుకున్న నాయకుడు చంద్రబాబు. ఈరోజు విడ్డూరంగా మాట్లాడడం చాలా ప్రజలు నవ్వుకుంటున్నారు మాట్లాడుతుంటే. ఈరోజు ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, అలాగే పెన్షన్ 4000 ఇచ్చాం, అలాగే నెక్స్ట్ బస్సు కూడా, అలాగే ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 అన్నామో అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. మీరు ఇంకా సంవత్సరం అవ్వకముందు ఎంతసేపు దిగిపోండి అంటాం తప్ప మీకు ఇప్పుడు కూడా పదవుల మీద ఆశ తప్ప ప్రజల మీద ధ్యాసే లేదు. ఈరోజు ఏదైనా మీరు మాట్లాడాలంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే మాట్లాడండి, అంతే తప్ప మీ పదవుల కోసం మాట్లాడుకొని మీకోసం బాధపడ్డా తప్ప ఏ రోజైనా ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు మాట్లాడారా? ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మీ చంద్రబాబు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎవరైనా మాట్లాడారా? ఈ నియోజకవర్గంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద నేను కొన్ని